వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. ఈ నెల 18 నుండి ఆగస్టు 2 వరకు కుష్టి వ్యాధిగ్రస్తులకు గుర్తించే కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం పోస్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వర్లు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లావేరు మండలం తామాడ గ్రామంలో అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రజనీ ఎన్ఈఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం తామాడ గ్రామంలో నవదుర్గా పీఠం వద్ద వారాహి అమ్మవారి దీక్ష సందర్భంగా పూజా కార్యక్రమాల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే సతీమణి బంటుపల్లి సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అంటున్న డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు. సేవే లక్ష్యంగా నిరుపేద వర్గాలకు తన వంతుగా ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వాళ్ల అవసరాలను గుర్తించి ఎస్ఎస్ ఫౌండేషన్ ద్వారా సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అంతర్జాతీయ రోటరీని ఆదర్శంగా తీసుకుని సోంపేటలో శివసాయి సేవా ఫౌండేషన్ ద్వారా సేవలందించేందుకు ఇకపై తన సంపాదనలో 50% నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తూ దాని నుండి వచ్చే వడ్డీతో పాటుగా తన సంపాదనలో కొంతవరకు సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం శివరామ ఉచిత కళ్యాణ మండప నిర్మాణ ప్రాంగణంలో డాక్టర్ దుద్ది శ్రీనివాస్ కళ్యాణ మండప నిర్మాణం కొరకు 2 లక్షల రూపాయలను తన ఫౌండేషన్ ద్వారా మొదటి విరాళాన్ని ప్రకటించారు. అనంతరం కళ్యాణ మండపం ఆవరణలో పచ్చని మొక్కలు నాటి అవి ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించడమే యువత ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. జీవితంలో ఏదో ఒకటి చేయాలన్నదే తన లక్ష్యమని ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తూ తద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తాను రోటరీని ఆదర్శంగా తీసుకుని ఉద్దానం ప్రాంతంలో అదే మార్కుతో భవిష్యత్ కార్యాచరణ చేపట్టి స్థిరస్థాయిలో నిలిచిపోయేలా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేశామని, దీంతో పాటు కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు ఎస్ఎస్ సేవా సంస్థ అంటే శివసాయి సేవా ఫౌండేషన్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సేవా సంస్థ ద్వారా పలు రకాల సేవలు అందించాలని చెప్పి రోటరీ ఇన్స్పైర్తో ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఆరంభం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ఈ లోకనాథ గుడి ప్రాంగణంలో శివరామ ఉచిత కళ్యాణ మండపం నిర్మాణం కాబడుతుంది. దాన్ని పూర్తిగా ఈ సంవత్సరంలో అది పూర్తి చేసి తదుపరి ఇక్కడ ఉచిత పెళ్లిళ్లు చేయడానికి నిర్ణయించడం జరుగుతుంది. హృదయ ఫౌండేషన్ లో సుమారు 10,000 మందికి సేవలు అందించాం. దాంతో పాటుగా మన రోటరీలో మీ మధ్య మీకు తెలిసిందని రోటరీలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1,50,00,000తో సేవా కార్యక్రమంలో 500 పైగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సేవలతో పాటుగా నా ఉద్దేశం ఏంటంటే ఇది రోటరీని ఇన్స్పైర్ గా తీసుకుని మన సంస్థల ఇక నుంచి నా సంపాదనలో 50% ని మన ట్రస్ట్ కి రిజిస్టర్ చేసి ట్రస్ట్ లో చేయడానికి, దాంట్లో వచ్చిన అమౌంట్ తోనే ఆ వడ్డీ అమౌంట్ తో దీంతోనే సుమారు పెద్ద అమౌంట్ దాంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన అమౌంట్ తో సేవలు అందించడం జరుగుతుంది. ప్రతి సభ్యులు కూడా ఇక్కడ మన మనస్ఫూర్తిగా సేవలు చేస్తున్నారు. ఈ సేవలన్నీ పేదవాళ్ళకి అందాలి, జరిగి చేరాలనే మా ఉద్దేశం. మరొక ఉద్దేశం ఏమీ లేదు. ఇది సేవలు చేయాలనే ఏజెండాతో శివసాయి ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ నిర్మాణం స్థాపించడం జరిగింది ఈ సంవత్సరం ఈ రోజు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మాకు ప్రతిదానికి కోఆపరేట్ చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుచున్నాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ముందుగా శివరామ కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేసి నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పెళ్లిళ్లు చేయటమే కాకుండా మరీ పేదవాళ్లకు తాళిబొట్లు, పట్టుబట్టలు ఇచ్చి 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయుటకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ద్వారా స్థిరస్థాయిగా సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఎంపీఆర్ లా కళాశాల నందు మోటారు వాహనాల చట్టంపై, హెల్మెట్ పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు స్థానిక ఎంపీఆర్ లా కళాశాల నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మోటారు చట్టం ప్రజల్లో అవగాహన భాగంగా విద్యార్థులకు అతివేగంతో వాహనాన్ని నడపవద్దు అని, అలా నడపడం వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువ అని, దీనివల్ల జరిగే నష్టం కుటుంబంలో ఒకరిని కోల్పోవడం అని తెలిపారు. మనం హెల్మెట్ పెట్టుకోవడం నిర్లక్ష్యం చేయకూడదని, ప్రజల్లో చైతన్యం కలిగించడంలో యువత పాత్ర ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ కె మోషి, అడ్వకేట్ ఐ పాపయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. సరడపేట గ్రామానికి చెందిన యాగటి సూర్యనారాయణకి హార్ట్ సర్జరీ నిమిత్తం ఆర్థిక సహాయం చేసిన రౌతు శ్రీనివాసరావు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ సరడపేట గ్రామానికి చెందిన యాగటి సూర్యనారాయణకి గుండె ఆపరేషన్ కోసం పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావును యాగంటి సూర్యనారాయణ భార్య సోరమ్మ ఆపరేషన్ నిమిత్తం ఆర్థిక సహాయం కోరగా అందుకు సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు వెంటనే స్పందించి పైడిభీమవరంలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ కంపెనీ వారితో మాట్లాడి 1,00,000 రూపాయలు చెక్కుని రెడ్డీస్ కంపెనీ వాళ్లకు అందజేశారు. సోరమ్మ రౌతు శ్రీనివాసరావుకి రెడ్డీస్ కంపెనీ వాళ్లకి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవి మహేశ్వర్ రెడ్డి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం శ్రీకాకుళం జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవి మహేశ్వర్ రెడ్డి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో చంద్రశేఖర్ అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1 టౌన్ సిఐ ఎల్ఎస్ నాయుడు, 2 టౌన్ సిఐ ఉమామహేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ అవతారం, టౌన్ ఎస్ఐలు నక్క రామకృష్ణ, పి కామేశ్వరరావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. సరగడపేట గ్రామంలో పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు పర్యటించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ సరగడపేట గ్రామంలో పైడిభీమవరం జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, జనసేన పార్టీ కార్యకర్తలు పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు ఇళ్లపై నుంచి కరెంటు వైర్లు, లో వోల్టేజ్ సమస్య, పూర్తి కాని కాలువ పనులు, నడవడానికి కూడా సరిగా లేని రోడ్లు, ఇలా పలు సమస్యల్ని వడ్డాది శ్రీనివాసరావుకు తెలియజేయగా అందుకు ఆయన స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని, మీ సమస్యలన్నీ శాసనసభ్యులు ఎన్ఈఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నిస్తానని తెలియజేశారు. అంతేకాకుండా కాలువల్లో కొళాయి ట్యాపులు ఉన్నందున పూర్తిగా నీరు కలుషితమవుతుందని, దీంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, ఈ విషయాన్ని కూడా ఎండీఓ దృష్టికి తీసుకువెళతానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి ఎన్ఈఆర్ కు ఘనంగా సన్మానించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి బీజేపీ టికెట్ పై ఎచ్చెర్ల నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన నాయకులు నడికుదుటి ఈశ్వరరావుకు విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ త్వరలో 2 ఉమ్మడి జిల్లాల్లో అసెంబ్లీల వారీగా పర్యటనలు చేస్తానన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాల బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు నిరంతరం అందుబాటులో ఉంటూ కార్యాలయ ఆవరణలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇటు ప్రజలకు, అటు పార్టీ కార్యకర్తలకు జవాబుదారీగా ఉంటామన్నారు. అదేవిధంగా త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదన్ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సింహాచలం, సీనియర్ నాయకులు బూరాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.